యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. ఈరోజు చాలా మంది సీరియల్ పిచ్చి వాళ్ళు ఉన్నారు, చాలా మంది సినిమాల పిచ్చి వారు ఉన్నారు. సినిమా ముందు కూర్చుంటే, సీరియల్ ముందు కూర్చుంటే, ఆ పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టారో, వంట వండుతున్నారో, కూర వండుతున్నారో, ఏం పెట్టారో మరిచిపోయి సీరియల్లో మునిగిపోయిన వారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. సీరియల్లో మునిగిపోయి సీరియల్లో చూస్తే భర్తకు అన్నము పెట్టలేక, పిల్లలను సరిగా పట్టించుకోక, భర్త మాట వినక, పిల్లలకు పెంచవలసిన రీతిలో పెంచక, సీరియల్ సినిమాల పిచ్చిలో ఉన్నవారు ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జాగ్రత్త! నువ్వు చూస్తున్న సీరియలే, నువ్వు చూస్తున్న ఆ సినిమాలే నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. జాగ్రత్త! ఆ సీరియల్ సినిమాలు చూస్తూ నీ కుటుంబాన్ని పట్టించుకోక, నీ పిల్లలను పట్టించుకోక, నీవు చేయవలసిన పనులు చేయక, కూర మాడిపోతుందో, అన్నం మాడిపోతుందో, ఏమైపోతుందో తెలియక సీరియల్ పిచ్చిలో బ్రతుకుతున్నావా? సీరియల్ పిచ్చిలో జీవిస్తున్నావా? అయితే ఈ హెచ్చరిక దేవుడు నీకోసమే చేస్తున్నాడు. జాగ్రత్త! ఆ సీరియలే నిన్ను నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఆ సినిమాలే నిన్ను నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. జాగ్రత్త! దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నా. దేవుడి రోజు ఈ వీడియో చూస్తున్నా, ఈ వాక్యము వింటున్నా, నీకు ఒక అద్భుతమైన హెచ్చరిక సందేశం ఇది. మారుతావా? ఈ రోజు అయినా మానేస్తావా సినిమాలు చూడడం, మానేస్తావా సీరియల్ చూడడం? నా ప్రభువు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. సీరియల్ చూసి, సినిమాలు చూసి చచ్చే నరకానికి వెళ్ళే కంటే, ప్రాణం ఉండగానే ప్రభువును గుండెల్లో చేర్చుకొని, నీ శరీరములో నీ ఊపిరి ఉండగానే, నీ శరీరము నిన్ను విడిచిపెట్టి మట్టిలో కలిసిపోకముందే యేసయ్యను నీ గుండెలో చేర్చుకుంటావా? వస్తావా? ఈ రోజు విడిచిపెట్టు సీరియల్, విడిచిపెట్టు సినిమాలో లేని ఆనందం, సీరియల్లో లేని ఆనందం. సీరియల్ నీకు ఆనందాన్ని ఇవ్వలేవు, సీరియల్ నీకు మనశ్శాంతిని ఇవ్వలేవు. సీరియల్ చూడడం ద్వారానే అనేకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సినిమాలు చూడడం ద్వారానే, ఆ సినిమాలు చూసే అనేక మంది పిల్లలు, యవనస్తులు పాడైపోతున్నారు ఈ రోజుల్లో. సీరియల్ చూసి పాడైపోతున్నారు ఈ రోజుల్లో. భర్త మాట వినట్లే, భార్య మాట వినట్లే. ఆ సీరియల్ పిచ్చిలో, సినిమాల పిచ్చిలో జీవితాలను నాశనం చేసుకుని మధ్యలోనే చచ్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. సీరియల్ చూసి ఆత్మహత్యలు చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. సీరియల్ చూసి ఏమండి, నా బ్రతుకు వేస్ట్, నా జీవితం వేస్ట్, నేను చచ్చిపోవాలని మధ్యలో చనిపోయేవారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త! ప్రభు ఈ రోజు నీతో మాట్లాడాడు. అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టము కానే కాదు. దేవునికి ఇష్టము కాని కార్యమని, క్రైస్తవుడవై ఉండి, క్రైస్తవురాలవై ఉండి, దేవుని పిల్లలవై ఉండి కూడా సినిమాలు సీరియళ్ల వెంట పరిగెడుతున్నావంటే ఏ రోజు ప్రభువు నీకు ఇస్తున్న హెచ్చరికతో కూడిన సందేశం నీకోసమే. మారుతావా? వస్తావా ఈ రోజు ప్రభు దగ్గరికి? ఇస్తావా నీ జీవితాన్ని యేసయ్య? చచ్చుకుంటావా యేసుని నీ గుండెలో? నీకోసం 2025 సంవత్సరాల క్రితమే కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమమయుడైన యేసయ్యకు నీ జీవితాన్ని ఇస్తావా?